నాకు కాదురా, ప్రియని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించలేదు. మా ఇద్దరిని విడదీసి ప్రియని లేపుకొచ్చి పెళ్లి చేసుకోకుండా కాపురం మొదలు పెట్టలేదా? రేయ్, ఆ రోజు నువ్వు మాట్లాడిందేంటి, ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నదేంటి? అవునరా, ఆ రోజు నీకు అడ్డు రానని చెప్పాను. ఈ దగ్గరైనా ప్రియ సంతోషంగా సుఖంగా ఉంటే చాలని వెళ్ళిపోయాను. ఆ రోజు నువ్వు చెప్పిందేంటి, ఈ రోజు నువ్వు చేసిందేంటి? చంపేస్తావా? పెళ్లి చేసుకోమని పోరు పెడితే చంపేస్తావా? వాడుకున్నంత కాలం వాడుకుని వదిలేసిందే కాక ఆఖరికి నీ మూలంగా చచ్చిపోయేలా చేసావు కదరా. ఇది హత్యో ఆత్మహత్యో తేలుస్తానురా, తేలుస్తాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ రోజు మా అమ్మ చెప్పినట్టు చేశానని నువ్వే ఒప్పుకొని ఇవాళ నన్ను నిలదీస్తావేంట్రా? అవునరా, మీ అమ్మ నాతో చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? ప్రియని నీ నుంచి దూరం చేసి తీసుకెళ్ళకపోతే నువ్వు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడమని చెప్పింది. అందుకేరా ప్రియని లాక్కెళ్ళాలని చూశాను. ఏం మందు పెట్టావో, ఏం మాయ మాటలు చెప్పావో తన మాట వినలేదు, నిన్ను గుట్టిగా నమ్మింది. చివరికి నువ్వు చేసిన మోసం తట్టుకోలేక నిలదీసిందని శాశ్వతంగా దాన్ని లోకం నుంచే పంపించేశావు కదరా. రేయ్, నువ్వు ప్రియని నా నుంచి విడదీస్తుంది కాకుండా ఇప్పుడు వచ్చి నేను మిమ్మల్ని విడదీస్తానంటావా? నరికేస్తాను నిన్ను. నువ్వు నన్ను నరికేదేంట్రా? నేను నిన్ను చంపేస్తాను. రేయ్, నిన్ను వదలండ్రా, నిన్ను చంపేస్తాన్రా. దాని ఉసురు పోసుకున్న నువ్వు ఏం బాగుపడతావురా? నువ్వు ప్రియని పొట్టలు పెట్టుకున్న నిన్ను చంపేస్తాను. నీ అంతు చూస్తాను. నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వనురా. వరు, నువ్వసలు మనిషివేనా? ఇన్నాళ్ళు నేను నిన్నొక మూర్ఖుడని మాత్రమే అనుకున్నాను. ఇంత పచ్చి మోసగాడు అనుకోలేదు. ఏం పాపం చేసింది రాపిచ్చిది? పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి భర్తను వేరు చేశావు. నీ స్వార్థం కోసం, నీ అవసరం కోసం దాని జీవితమే సర్వనాశనం చేశావు కదరా. ఫరూద్ని వాడి మాటలు నమ్మకు.
వాడు మోసగాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడమని చెప్పి మా అమ్మాయి పంపించుంటుంది. హే నోర్ బాయ్, ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు? ప్రియ అమాయకురాలు కాబట్టి నిన్ను నమ్మింది. నిన్ను, నీ మాటల్ని, నువ్వు ఆడే నాటకాల్ని అన్ని నమ్మి చివరికి నువ్వు చేసిన మోసం తట్టుకోలేక గుండె పగిలి చచ్చిపోయిందిరా. కళ్ళారా ఆ సాక్ష్యాన్ని చూస్తూ కూడా ఇంకా నువ్వు చెప్పే కథలన్నీ వింటానని ఎలా అనుకుంటున్నావురా? అయ్యో వరుదిని, నేను చెప్పేది విను వరుదిని. చాలా ఆపు. ఎందుకురా ఇంకా నన్ను మరోసారి మోసం చేయాలని చూస్తున్నావు? ఎందుకు ఇంకా నా కళ్ళ ముందే జరిగినవన్నీ అబద్ధాలని చెప్పడానికి ట్రై చేస్తున్నావు? అసలేం కావాలరా నీకు? ఇంకో ఆడపిల్లని మోసం చేయడానికి నాతో లీగల్ గా విడిపోవాలనుకుంటున్నావా? లేకపోతే ప్రియలాగే నన్ను కూడా నమ్మించి చంపేయాలని చూస్తున్నావా? నేనంత రాక్షసుని కాదు. ప్రియ బలైపోవడానికి నేను కారణం కాదు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారి చదువు, నీకే తెలుస్తుంది. దీన్ని చదవకుండానే తెలిసిందిరా. ఇందాక జరిగిందంతా ప్రత్యక్షంగా చూశాక నీ కళ్ళబుల్లి మాటలు, ఇలాంటి దొంగ ఉత్తరాలు నేను నమ్మను. జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అది కాదు వరోధిని, నేను చెప్పేది విను. ఆ లెటర్ చదువు. వరుదిని, ఫస్ట్ చదువు వరుదిని. ఆడపిల్లని ప్రేమ పేరు చెప్పి మోసం చేశాడు ఆ దుర్మార్గుడు. మనసు విరిగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకొని బలవంతంగా ప్రాణం తీసుకునేలా చేశాడు.
అలాంటి దుర్మార్గుణ్ణి ఇక నేను నా జీవితంలో క్షమించకూడదు, నమ్మకూడదు. ఆ బలహీనత వల్లే నేను రెండోసారి కూడా మోసపోయాను. నాకు సంబంధం లేకున్నా ప్రియ చావుకి నేను కారణమయ్యాను. ఇందులో నేను పోగొట్టుకున్నది ఎక్కువే అయినా ఈ పాపం నన్ను అంటకూడదు స్వామి. గత జన్మలన్నీ మరు జన్మలన్నీ ఈ జన్మగానే మారని ఈ జంటలోనే చూడని. కూర్చో అమ్మీ. గోదారి ఆ వరుదిని ఇంకా రాలేదేంటి? మేం కూడా అదే చూస్తున్నాం నాన్న, ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేశానా? మీ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏం కొనడానికి వెళ్ళిందో? నువ్వెందుకయ్యా ప్రతిదానికి హడావిడి పడి మమ్మల్ని కంగారు పెట్టి బీపీ తెచ్చుకుని హైరాణ పడతావు? కాసేపు కుదురుగా కూర్చోరాదు. కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారా? నీ బాబు వచ్చేస్తాడా? ఆ, మా బాబు వచ్చి చేయమంటావా? వెటకారానికేం తక్కువ లేదు. మ్మ్. ఇక్కడ పెట్టాము. మావయ్య, అత్తయ్య, ఏంటి బాబు? ఏంటమ్మి, ఎవరో పోయినట్టు నిలువునా తడిసిపోయొచ్చా? పోయింది నాన్న. నేను చేసిన పాపానికి ఫలితం కనిపించకుండానే పోయింది. నువ్వేంటి పాపం చేయడం ఏంటి? అది తెలిసి చేసిన పాపం కాదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది. నేను కూడా ఒక కారణమైనందుకు ఒళ్ళంతా దహించుకుపోయినట్టు అనిపించి కోనెట్లో మునిగేసొస్తున్నాను. వరు, ఏంటి ఇది? ఇందాక నేను నోరు జారన్న మాటను పట్టించుకున్నావా? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అది తప్పైపోయిందని చెప్పింది కదక్కా. ఎవరో చేసిన తప్పుకో ఇంకెవరో క్షమాపణ అడగాల్సి రావడం ఎంత బాధని కలిగిస్తుందో నాకు తెలుసక్కా. అసలేమైంది నీకు? తడిసిన బట్టలతో వచ్చి వేదాంతం మాట్లాడుతున్నావు. ఇది వేదాంతం కాదురా, వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. నేను ఏ తప్పు చేయలేదన్న అహంకారంతో ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. కానీ
నా మూలంగా ఒక పెళ్ళి ఆగిపోయింది. దాని మూలంగా ఎన్నో జరగరనివన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అర్థమైంది. అది నువ్వన్న మాటల్ని పట్టించుకోవడం లేదే. నా పెళ్ళి ఆగిపోయినప్పుడు నేనన్న మాటలకి బాధపడుతోంది. నువ్వు కూడా మోసపోయావని తెలిసాక మా మాట మేము వెనక్కి తీసుకున్నాం కదమ్మీ. నేను కాదు నాన్న, నాతో పాటు చాలా మంది మోసపోయారు. దానికి వాడి రాక్షసత్వమే కారణం. అప్పుడు పార్థు తప్పు చేశాడని తెలిసాక ఆ నేరాలన్నీ నీ మీద కిందకే తీసుకోవడం. ఒక్క నేరానికైనా నేను బాధ్యురాలనే కదరా. పెళ్లి ఆగిపోవడానికి కారణం పార్థు నువ్వు నమ్మడం అయితే అసలు ఈ రోజు పెళ్లి జరగడానికి కారణం ఎవరు? మా పెళ్లి జరగడానికి కారణం నువ్వు కాదా? అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు ఆ మాటలని గుర్తుపెట్టుకునే ఉన్నావా? అయినా ఏంటిది విరోధిని? ఒక్కోసారి అందరికన్నా పెద్దదానిలా ఆలోచిస్తావు, ఒక్కోసారి అందరికన్నా చిన్నపిల్లలా మారిపోతుంటావు. ఆ పసితనమే మళ్ళీ వస్తే, ఆ కాస్త కాలం వెనక్కి వెళ్ళిపోతే, అసలు నా పెళ్ళే జరిగి ఉండకపోతే నేను ఇలా చన్నీళ్లతో కన్నీళ్లతో తడిసిపోయేదాన్ని కాదు. పెళ్ళయ్యేదాకా బానే ఉంది కదమ్మా. నా మాటలు ఇంత దారుణంగా పట్టించుకుంటోందా? పాపిష్టిదాన్ని, నేనే మాట జారాను. ఎన్నడూ లేని వరోధిని వాళ్ళ ఇలా బయటపడిందేంటి? అది గుండెల్లో ఉన్న బాధని కళ్ళకే తెలియనివ్వదు. కంట్లో దాచుకున్న కన్నీళ్ల సంగతి గొంతు దాటి బయటికి రానివ్వదు. ఇవాళ్ళేంటి చాలా కొత్త వరోధినిలా మాట్లాడుతుంది? ఒరేయ్, ఏంట్రా నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? ఆ? ఇవాళ నీ శోభనం రా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి తొందరగా బట్టలు మార్చుకో. ఏంటంతా నాకేదో దయ్యం పట్టినట్టు చూస్తున్నారు? భలే వారే. కావ్య పెళ్లి నా మూలంగా ఆగిపోయింది కాబట్టి వాళ్ళ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగితే మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను. పెళ్ళైపోయింది, వెళ్ళి మొక్కు తీర్చుకున్నాను. చేసిన పాపం కోనెట్లు తలస్నానం చేస్తే పోతుందని 3 మునకలేసి మరీ వచ్చాను. ఓహో, చేసిన తప్పుల్ని ఇవాళ అందరి ముందు ఒప్పేసుకుంటే ఓ భారం దిగిపోతుంది కదా. ఆ. అందుకే కడుపులో ఉన్నదంతా బయట పెట్టేశాను. అంతే. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా? వెరీ గుడ్. ఒసే ఒసే ఒసే, మా అందరిని భయపెట్టి, బాధ పెట్టి, కంగారు పెట్టి, డైలమాలో పెట్టి మా అందరితో ఆడుకున్నావు కదా నీ ఎంక. రాక్షసి నన్ను కూడా ఏడిపించింది. ఏంటండి మీ ఇద్దరి నెత్తి మీద కుళాయిలుంటాయా? సంతోషించాల్సిన సమయంలో కూడా ట్యాప్లు ఇప్పేస్తారేంటి? బ్రదరు, మా కుళాయి కాదు, వ్యవసాయం చేసేవాళ్ళు నీళ్ళు వదులుతారే ఆ పంపు. గట్టు దాడితే కొట్టుపోవడమే. నా పరిస్థితి అలాగే ఉంది సోదరా. నా ఫ్యూచరు కన్నీటి సముద్రంలో గోచరిస్తుంది. ఆ, అవునా? ఆ, బ్రదరు మర్చిపోయాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వాలి రా. ఆ, ఆ, పద. పద పద. ఏ నువ్వేంట ఇంకా ఇలాగే ఉన్నావు? పద పద పద, రెడీ అవ్వాలి. మీనాక్షి, మనం వెళ్ళి బెడ్రూమ్ డెకరేట్ చేయాలి. పద. వరుదిని మనసులో ఎంత బాధ ఉందని ఇవ్వాలే తెలిసిందే. పోనీలేవయ్యా, ఇన్నాళ్ళకి దాని భారం అంతా తీర్చేసుకుంది. సరే సరే, నువ్వు వెళ్ళి వంట పని చూడు. ఉమ్. ఆ. ఎందుకు నవ్వుతున్నారు? అదే మన హనీమూన్ గుర్తొచ్చింది. వస్తుంది వస్తుంది, భయం లేకపోతే సరి. అమ్మా నాన్న కావ్య వరు అంటూ నైట్ అంతా ఏడ్చి వాళ్ళని గుర్తు చేసుకునేసరికి తెల్లారిపోయింది. రాక్షసి. నవ్వు నవ్వు, ఇంటికి వస్తాగా అప్పుడు చెప్తా. పోండి, నాకు సిగ్గేస్తుంది. ఆ, పెద్దమ్మి. దగ్గరికి రాకండి. ఆ, రావద్దని చెప్పానా? ఆ, పోండి. ఏయ్